హావ్యవర్స్ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ కి అసలు ఏమైంది? ఎయిర్ ఇండియా ఈ డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదం అనంతరం ఈ డ్రీమ్ లైనర్ 787 భద్రతపై పెరుగుతున్న అనేక అనుమానాలు, ప్రశ్నలు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకి ఈ ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం నియంత్రణ కోల్పోయి కుప్పకూలింది. ఈ ఘోర విమాన ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న 242 మందికి గాను ఒకే వ్యక్తి బతకగా మిగిలినందరూ చనిపోయారు. అలాగే అది కూలిన మెడికో హాస్టల్లో ఉన్న 30 మంది విద్యార్థులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ప్రమాదానికి సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతున్నా కూడా ఇప్పటికే ఈ విమాన భద్రతపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలు ఇప్పుడు తెలుసుకుందాం. 2011లో లాంఛనంగా ప్రవేశపెట్టిన బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ ఈ డ్రీమ్ లైనర్ సిరీస్ లో మొట్టమొదటి మోడల్. ఈ విమానం 242 మంది నుండి 290 మంది ప్రయాణికుల మోయగల సామర్థ్యం దీనికి ఉంది. ఎయిర్లైన్ కాన్ఫిగరేషన్ పై ఇది ఆధారపడి ఉంటుంది. ఇది ఒకే సెట్టింగ్ లో 13,530 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. ఈ విమానం ప్రత్యేకత ఏంటంటే 50% మిశ్రమ పదార్థాలతో తేలిగ్గా తయారు చేయడంతో ఇంధన పొదుపు జరుగుతుంది. దీని ధర జాతీయ, అంతర్జాతీయ ఒప్పందాలపై ఆధారపడి $125 మిలియన్ నుంచి $175 మిలియన్ మధ్య ఉంటుందనేసి ఒక అంచనా. ఈ బోయింగ్ 787-8 లో కొన్ని అత్యాధునిక వ్యవస్థలు ఉన్నాయి. అందులో కొన్ని సింథటిక్ విజన్ సిస్టమ్ ప్రముఖమైంది. ఇది 3D రూపంలో భూమి అడ్డంకులు చూపిస్తూ లో విజిబిలిటీ పరిస్థితుల్లో పైలట్ కు ఎంతో సహాయపడుతుంటుంది. అలాగే ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్ ఇది విమాన నిర్వహణ సులభతరం చేస్తుంది. ఇక ఫ్లై బై వైర్ కంట్రోల్స్ పైలట్ చేత నియంత్రణ మెరుగుపరుస్తుంది. అయితే ఈ సాంకేతికతను మించిన సమస్యలు ఎక్కడైనా ఉంటే అవి ప్రమాదాలకు దారితీస్తాయి. ఈ ప్రాథమిక విచారణ ప్రకారం టేకాఫ్ సమయంలో బ్యాలెన్స్ కోల్పోవటం, ఫ్లైట్ కంట్రోల్ విఫలం కావటం వంటి అంశాలు చర్చనీయాంశంగా మారాయి. బోయింగ్ కు ప్రమాదాలు ఇదే మొట్టమొదటిసారి కాదు. గతంలో బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు 2 ఘోర ప్రమాదాలకు గురై 346 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేలాగా చేసింది. ఆ ఘటనలో సర్టిఫికేషన్ ప్రక్రియలో బోయింగ్ తప్పుదారి పట్టింది అని అమెరికా న్యాయ వ్యవస్థ తేల్చింది. ఇప్పుడు ఇదే తరహాలో మరో మోడల్ అయిన 787 డ్రీమ్ లైనర్ ప్రమాదానికి గురి కావటం ఆ సంస్థ భద్రతా ప్రమాణాలపై మళ్లీ అనుమానాలు, ఎన్నో ప్రశ్నలు రేకెత్తిస్తుంది. ఈ ఘటన తర్వాత అసలు ఏమవుతుంది? ఈ ప్రమాదంపై విచారణ మరింత లోతుగా కొనసాగుతుందా? అసలు బ్లాక్ బాక్స్ డేటా ఆధారంగా అసలు కారణాలు బయటపడే అవకాశం ఉందా? బోయింగ్ 787 మోడల్ పై ఉన్న నమ్మకాన్ని పునరుద్ధరించాలంటే బోయింగ్ సంస్థ, విమానయాన నియంత్రణ సంస్థలు ఈ ప్రమాదంపై పారదర్శకంగా విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని మీదనే ప్రయాణికులకు నమ్మకాన్ని చూరగలిగే అవకాశం కలుగుతుంది. ఇదే బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ అనేది అత్యాధునిక టెక్నాలజీతో కూడిన ప్రామాణికంగా అంగీకరించబడిన మోడల్ అయినప్పటికీ కూడా ఈ ఘోర ప్రమాదం తర్వాత భద్రతపై ఖచ్చితంగా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రయాణికుల ప్రాణాలకు విలువనిచ్చే దిశగా విమానయాన రంగం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.